UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? వృశ్చిక రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా బాగుందమ్మా. వీళ్ళు ఆరోగ్యముందు సుఖము, అంటే ఆరోగ్యము చాలా బాగుంటుంది. మొట్టమొదట అన్ని విషయాల్లోనూ సుఖముగా మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది. అన్నీ వీళ్ళు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా అనుకూలవంతం. ఒకటి రెండు ఏవో చిన్న ఇబ్బందులు కలగవచ్చునేమో కానీ అనుకూలవంతముగానే ఉంటుంది. వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉంది. ధనలాభములు కలుగుతాయి. ధనము రావాల్సినటువంటి ధనము మంచి లాభాలతో చేతికి అందుకోవడం అనేది జరుగుతుంది గాక, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అభివృద్ధి అనేటువంటిది ఉన్నది. దాన్ని బాగా పటిష్టత చేసుకుని చిన్న వ్యాపారాన్ని పెద్దగా చేసుకోవడం, పెద్ద వ్యాపారాన్ని ఇంకొంచెం విస్తృతి చేసుకోవడము, దాన్ని ఇంకొక ఏరియాలో కూడా ఇట్లాంటిది పెట్టుకొని మనం ముందుకు వెళదాము అనుకునేటువంటి భావనతో ముందుకు వెళ్ళటము, ఇలా అభివృద్ధి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ధనము కాస్త వ్యయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఖర్చు పెడతారు, తప్పదు అనుకూలాన్ని బట్టి. ఆప్త బంధువులకు, కావాల్సినటువంటి బంధువులకు ఏదో అనారోగ్యము అనేటువంటి వార్త మీకు తెలిసి రావచ్చును ఈ మాసములో అనేటువంటిది ఉన్నది సహజంగా. అలాగే పుత్ర సంతానము అనేటువంటిది, అంటే కుమారులు అభివృద్ధి చెందుదురు, అంటే వివాహం ఖాయం కావడం కానీ, లేదా ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రావటం కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళటానికి కావాల్సినటువంటి వీసా రాలేదు అని కానీ వీసా రావటం కానీ, లేదా విదేశాల్లో స్థిరపడడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ వగైరా వగైరా ఇట్లాంటివన్నీ కూడా ఇత్యాది ఈ విధమైనటువంటివన్నీ కూడా పుత్ర సంతానము ఉండేటువంటి వాళ్లకు చాలా మేలు జరుగుతుంది. అలాగే మంచి దూర ఆలోచనలు చేస్తారు. అంటే దూరమైనటువంటి ఆలోచనలు చేసి మేలు జరిగేదానికి ఏవైతే బాగుంటుంది అని ఎక్కువ శాతము చాలా లాంగ్ ప్రణాళికలు అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో వర్డ్. అంటే ఇవి చాలా లాంగ్ ప్రణాళిక. ఇది గనక జరిగింది అంటే మా కుటుంబం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళతాము, అందరికీ అన్ని రకాల మేలు జరుగుతుంది కాక అని అనుకుంటూ ఉంటారు. అలాంటి దీర్ఘకాలికమైనటువంటి దూరమైనటువంటి ఆలోచనలు చేసి దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ అనేటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక అన్ని రంగాల వారికి చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు, ఎవరెవరి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. ఈ వివాహము అయి విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. మామూలుగా ఏ కారణము చేతనైనా విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకునేటువంటి అవకాశము కానీ, లేదా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుద్దాములే ఎందుకు అనేటువంటి భావనతో మళ్ళీ కలుసుకోవడం లాంటివి కానీ అవి కూడా జరగవచ్చును. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తీసుకొని ఒకసారి చూసుకోండి, మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి దైవారాధన, దిక్కులు రంగుల విషయం చెప్పండి గురు. వీళ్ళు ఎటువంటి దైవారాధన చేస్తే మేలు అని అనుకుంటే విష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. తర్వాత దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు బాగా పనిచేస్తాయి వీళ్లకు. ఈ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వస్త్రధారణ అనేటువంటిది వచ్చేటప్పటికీ వీళ్ళు నీలము కొంచెం ఎక్కువగా వేసుకుంటే, లైట్ బ్లూ కానీ లేదా డార్క్ బ్లూ వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. బ్లూ ఎక్కువగా వాడితే వీళ్ళకు మేలు జరుగుతుంది.
చాలా చక్కగా ఉందండి వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి విష్ణువుని ఎక్కువగా ఆరాధించడం, అన్ని దిక్కులు బాగానే కలిసి వస్తాయి. బ్లూ ఫ్యామిలీ, బ్లూకి సంబంధించిన కలర్స్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గర పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.